హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. సో ఫంక్షన్కి వెళ్ళే ముందు నాకు అసలు నిజంగా ఆ రోజు వీడియో తీయాలి అన్న థాట్ కూడా గుర్తు కూడా లేదు. నేను హడావుడి ఫాస్ట్గా రెడీ అయిపోతుంటే ఇంకా కావ్య రెడీ అయిపోయి వచ్చి అసలు వీడియో తీయట్లేదు నువ్వు అని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేసింది. సో మమ్మీ ఇంకా రెడీ అయిపోయింది. హనీ బర్త్డే క్రాప్ టాప్ ఉంటే క్రాప్ టాప్ వేస్తున్నాను. సో ఇంక ఇక్కడ నేను రెడీ అవుతున్నాను అనమాట. సో చాలామంది ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీరు గాజులు ఎందుకు వేసుకోరు అని చెప్పి. నాకు నిజంగా చెప్పాలంటే ఈ ఆర్నమెంట్స్ అంతగా ఇష్టం ఉండదు, ఎప్పుడూ ఇష్టం ఉండదు. సింపుల్గా నాకు రెడీ అవ్వడమే ఇష్టం. బట్ కొన్ని ఫంక్షన్స్కి ఫంక్షన్ తగ్గట్టు రెడీ అవ్వాలి కదా, అలా తప్పదు. బట్ ఆ టైంలో కూడా నాకు ఈ గాజులు వేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. మీరు చూడండి, దగ్గరగా చూస్తే మీకు అర్థమైపోతుంది. గాజులు నా సైజ్ కన్నా పెద్ద సైజ్ తీసుకుంటా, బట్ అయినా కూడా నాకు అక్కడ మార్క్స్ పడిపోయి కొంచెంసేపు ఎర్రగా అయిపోతుంది. కోల్డ్ క్రీమ్ రాస్తే మళ్ళీ తగ్గుతుంది అనమాట. సో ఇంక ఈ శారీ విషయానికి వచ్చేస్తే, ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీ అనమాట, పట్టు శారీ ఇది. సో ఇదే నేను కట్టుకోవడము. మా ఇంట్లో ఆడపడుచు పెళ్ళికి కట్టుకున్నట్టున్నాను కొంచెం సేపు. మళ్ళీ ఇదే, అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. సో ఇదే అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది శారీ కట్టుకుంటే. అండ్ వెయిట్ లాస్ అయ్యాను కదా. సో నన్ను ఫంక్షన్లో మా అక్క, బయట వాళ్ళంటే మనల్ని ఎప్పుడో తర్వాత సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి చూస్తారు కాబట్టి ఓకే. మా అక్క చెప్పిందనమాట, చాలా సన్నగా అయ్యావు అని చెప్పి. నాకు హ్యాపీగా అనిపించింది. సన్నగా అయ్యావంటే హ్యాపీగా అనిపించడం అంటే వెయిట్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా నేను చెప్పినట్టు ఇంచ్ లాస్ అయితే చాలా అనిపించింది నాకు. సో ఇంకా నేను హెయిర్ సెట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఫంక్షన్ వచ్చేసి తెనాల్లో అనమాట. సో మా దగ్గర నుంచి అక్కడికి 1.5 జర్నీ, 1.5 అవర్, ట్రాఫిక్ని బట్టి 1.5 అవర్ వరకు పడుతుంది. సో వెళ్ళేటప్పుడు రూట్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు క్లైమేట్ అంతా కొంచెం క్లౌడీగా మబ్బు తెప్పలు అంటారు కదా, అట్లా వస్తూ పోతూ ఉంది. నాకు ఇక్కడికి వస్తే మొక్కలు అవన్నీ చూసి చాలా మంచిగా అనిపించింది. కొంచెం సేపు క్లైమేట్ అయితే ఆ రోజు బాగా అనిపించింది. సో ఇంకా ఫంక్షన్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రివ్యూ చూసేద్దాము. సో ఇక్కడ నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో నార్మల్గా మనము జ్యూస్ చేయాలంటే మిక్సీలు ఎక్కువ యూజ్ చేస్తాము. సో మిక్సీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పల్ప్ మొత్తం మనం సెపరేట్ చేసుకుంటాము. అలా కాకుండా మనకి ఈ మధ్య పోర్టబుల్ బ్లెండర్స్ అని బాగా ఆన్లైన్లో దొరుకుతున్నాయి అన్నమాట. అందులో నేను ఈ అగారో గెలాక్సీ పోర్టబుల్ బ్లెండర్ తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి స్మూతీస్కి, జ్యూసెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్ అనమాట. కిచెన్కనే కాదు, మీరు ట్రావెల్ చేస్తున్నా, మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ అయినా, లేదంటే వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఆఫీస్కి క్యారీ చేయొచ్చు. మీరు ఆ రోజు ఏదైతే ఒక ఫ్రూట్ అనుకుంటారో ఆ ఫ్రూట్ని డైలీ మీరు జస్ట్ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. లేదా ఫ్రూట్ని మీరు క్యారీ చేసుకుంటే ఇది బ్లెండర్ జార్ మీరు అక్కడ పెట్టేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీ. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీనిలో 6 షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. సో జస్ట్ మనము ఇలా ప్రెస్ చేస్తే చాలు ఎంత ఫాస్ట్గా జ్యూస్ రెడీ అయిపోతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ దీన్ని రివ్యూ చేయమని నాకు చెప్పినప్పుడు, అబ్బా ఇది ఏముంది, నాకు అంతగా నచ్చేవి కాదనమాట, ఇలాంటివి అనిపించింది. బట్ నేను యూస్ చేసిన తర్వాత అయితే నేను దీనికి ఫ్యాన్ అయిపోయాను. నాకు అంత బాగా నచ్చింది. సో ఇది BPA ఫ్రీ అనమాట. ఫుడ్ గ్రేడ్ జార్, 450 ml వరకు మనకి జ్యూస్ పడుతుంది ఇందులో. క్విక్గా బ్లెండ్ అయిపోతుంది. స్మూతీస్ అవనివ్వండి, జ్యూస్ మనం ఓట్స్ తోటి చేసుకోవచ్చు స్మూతీస్. పిల్లలకి చాక్లెట్, ఓరియో షేక్స్ ఇలాంటివి ఈజీగా చేసి ఇచ్చేయచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇది మనకి ఈజీగా క్రష్ చేసేస్తుంది. నేను చేసుకుని తాగేంత వరకు నాకు తెలియలేదనమాట. అండ్ ఇది రీఛార్జబుల్ అనమాట. మనము 6 to 7 times వరకు మనము ఒక్కసారి ఛార్జ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 6 to 7 times వరకు యూజ్ చేసుకోవచ్చు. మనము కట్ చేసుకోవడము, జార్లో ఫిల్ చేసుకోవడము, వాటర్ వేసుకోవడము. మీరు 45 degrees దగ్గర ఇంక్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా సరే ఆన్ చేసుకోవచ్చు అనమాట. షేక్ చేస్తే మనకి బాగుంటుంది పైనుంచి కిందకి. ఇదే బాటిల్ లాగా మనం గ్లాస్లో కూడా పోసుకోక్కర్లేదు, తాగేయచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా హెల్ప్ అవుతుంది ఇది మనకి, అంటే క్యారీ చేయడానికి. సో ట్రావెల్లో అయినా అలా. సో చిన్న ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు కదా, మనము ఏదైనా అడాప్టర్కి పెట్టేసుకొని మనము ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఇది మనకి 126 wattsతో వచ్చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 6 to 7 times 6 days వరకు యూజ్ చేసుకోవచ్చు అనుకోండి ఇంకా. సో దాన్ని ఇంకైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి.
అండ్ ఇక్కడైతే ఫంక్షన్కి వచ్చేసాము. మా గమనా పాప మా కోసము ఎన్నిసార్లు ఫోన్ చేసిందో మేము వెళ్ళే వరకు, ఎక్కడున్నారు స్వాతి మమ్మీ ఎక్కడున్నారు అని చెప్పి. సో మేము ఆల్మోస్ట్ 1 year తర్వాత చూస్తున్నాము గమనాని. అప్పుడు హైదరాబాద్ వచ్చింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడము. చాలా మిస్ అవుతాం అనమాట. దూరంగా ఉండడం అనే కాదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా అట్లా. బట్ ప్రతిరోజు వీడియో కాల్స్, ప్రతిరోజు ఫోన్ కాల్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. నాకు గమన అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అది నా వర్షన్ అనమాట. ఇంకా సేమ్ నేను చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేదాన్నో అంత అల్లరి చేస్తుంది, అంత క్యూట్గా ఉంటుంది. మా హనీ ఏమో సేమ్ మా అక్కలాగా అనమాట. సో ఇక్కడ మా అక్క సైలెంట్గా ఉంటుంది, అండ్ ఇక్కడ మా బావ ఉన్నాడు. చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు వీడియోస్లో, వాళ్ళని చూపించట్లేదేంటి, వీళ్ళని చూపించట్లేదేంటి, మీ అక్క వాళ్ళని చూపించట్లేదు, మీ అమ్మ వాళ్ళని చూపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఇయర్ అనుకున్నా అనమాట, ఎవరికి అయితే వీడియోస్లో కనిపించడం ఇష్టమో వాళ్ళని మాత్రమే నేను వీడియోస్లో చూపిద్దాం అనుకుంటున్నా. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేను ఆన్సర్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఎవరికైతే వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదో నేను వాళ్ళని ఇక మీద నా వీడియోస్లో చూపించను. సో ఇదొకటి అర్థం చేసుకోండి. మళ్ళీ రిపీటెడ్గా ప్రతి వీడియో కింద అదే కామెంట్స్ పెట్టిన నేను అసలు ఆన్సర్ కూడా చేయదలుచుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకా నేను గమన ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి ఇంకా మా దగ్గర నుంచి కదలట్లేదు. నా దగ్గర నా పక్కన మా మమ్మీ కూర్చుంటే నా స్వాతి మమ్మీ దగ్గర నేనే కూర్చుంటా అని చెప్పి వచ్చింది. ఏంటబ్బా ఇంత ప్రేమగా వచ్చింది అనుకుంటే నాకు చక్కలు గింతలు పెడుతున్నారనమాట. ఫంక్షన్ అంతసేపు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంతకీ ఫంక్షన్ ఏంటి చెప్పలేదు స్వాతి గారు, ఫంక్షన్ అంటున్నారు అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ, అంటే మా బావగారు ఉంటారు కదా, మా బావగారు వాళ్ళ అన్న కూతురు శారీ ఫంక్షన్ అనమాట. హనీను ఆ పాప 1 year ఏజ్ గ్యాప్, హనీ కన్నా 1 year పెద్దది అంతే. సో ఇక్కడ మా అక్క నాకు చక్కల గింతలు పెడుతుంది కాక, నువ్వు మా మమ్మీకి పెట్టావు నేను మీ మమ్మీకి పెడతాను, ఇద్దరు పోటీలు పడి మరి వెళ్ళి కొంచెంసేపు అట్లా ఆడుకున్నారు. అండ్ ఇంకా ఇక్కడ మా గమనాకి మేకప్ అంటే చాలా ఇష్టము. సో నేను లిప్ బామ్ వేసుకున్నాను. యాక్చువల్లీ లిప్స్టిక్ వేసుకోవట్లే నేను ఈ మధ్య, ఓన్లీ టింటెడ్ లిప్ బామ్స్ వచ్చినాయి కదా మా అమ్మాయిలో, నేను అవే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే అవి కలర్ ఇచ్చేస్తున్నాయి అండ్ మనకి లిప్ బామ్. సో లిప్స్టిక్స్ తోటి అవసరం లేదు కాబట్టి నేను అవే యూజ్ చేస్తున్నా. ఇంకా నేను వచ్చిన దగ్గర నుంచి స్వాతి మమ్మీ నాకు లిప్స్టిక్, స్వాతి మమ్మీ నాకు లిప్స్టిక్ అని అడుగుతూ ఉంది. సో ఇంకా కూర్చోబెట్టి వేస్తున్నా అనమాట. వేస్తుంటే కావ్య వెనకమాల నుంచి వీడియో తీసింది. ఎంత క్యూట్గా ఉంటాయో కదా. మనకి మన పిల్లల కన్నా అక్క పిల్లలు, అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు వీళ్ళంటే అదొక లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. సో నాకైతే అలా గమన అంటే చాలా ఇష్టము. అల్లరి చేస్తుందని కాదు, క్యూట్ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట నాకులాగా అలా. నేను ఇంకా మమ్మీ డాడీ ఇంకా ఇక్కడ అక్షింతలు వేసేస్తున్నారు. సో కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ దిగేసాము. ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మీ అక్క వాళ్ళని చూపించరు, మీ అమ్మ వాళ్ళని చూపించట్లేదు అలా ఇలా అని చెప్పి. ఏదైనా ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్ వస్తే తప్ప నేను అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, వాటిని మీరు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఓపెన్గా కొన్ని విషయాలు షేర్ చేయలేనివి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కావ్య పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడు నేను యాక్చువల్లీ ప్యాంట్ షర్ట్ అనింది. కాదు నువ్వు ఈరోజు ఎట్లయినా డ్రెస్సే వేసుకోవాలని చెప్పాను, లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలని చెప్పాను. ఇంకా నా బాధ తట్టుకోలేక అటు ఇటు కొన్నిసార్లు మా ఇంటికి తిరిగి లాంగ్ ఫ్రాక్ వేసుకునింది. లాంగ్ ఫ్రాక్ వేసుకుని చున్నీ వేసుకోవా అని అంటే ఎందుకో ఏం అవసరం లేదని చెప్పి వేసుకోలేదన్నమాట. బట్ ఏదేమైనా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మేమైతే ఏజ్ పక్కన పెట్టేస్తే అక్కతో ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి అనేది కాకుండా అందరం ఈక్వల్గా జోక్స్ చేసుకుంటూ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా కింద ఫంక్షన్ దగ్గర చాలాసేపు సందడి అయిపోయింది. అయిపోయిన తర్వాత గమన ఆకలేస్తుంది రా తిందాం. నేనేమో మా అక్క కోసం వెయిట్ చేస్తున్నా, అక్కతో పాటు కలిసి. ఎప్పుడో ఒకసారి మనకి ఇలా ఉంటుంది కదా కలిసి తినేది, మనం ముచ్చట్లు పెట్టుకుంటా. నేనేమో అక్క కోసం వెయిట్ చేస్తున్నా, తనేమో కింద ఫంక్షన్ హడావిడిలో ఫ్యామిలీ పిక్చర్స్ అని వీళ్ళని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇంకా మా గమనా పాప ఏమో రా తిందామంటే ఇంకా నేను వచ్చేసాను. ముందు మమ్మీ డాడీకి పెట్టేసేద్దామని చెప్పి. సో కార్తీక మాసంలో అనమాట, కార్తీక మాసం ఎండింగ్లో ఈ ఫంక్షన్ జరిగింది. మేము విజయవాడ వెళ్ళిన టైంకి. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఈ ఫంక్షన్ కోసమే వెళ్ళాము విజయవాడ, బట్ మిగిలిన పనులన్నీ చూసుకున్నాము. ఇంకా మమ్మీకి మొత్తం వెజ్ అనమాట, వెజ్ పెట్టేశాను. నేనైతే ఈ ఇయర్ కార్తీక మాసం నాన్ వెజ్ తినేసాను, వెజ్ అంటే పర్టికులర్గా అయితే చేయలేదు.
ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ కూర్చున్నాము, కొంచెంసేపు ఫొటోస్ దిగి కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా ఆ తర్వాత బయలుదేరుతుంటే గమన ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. నేను వస్తా అని చెప్పి. నేను కూడా యాక్చువల్లీ తీసుకెళ్దాం అనుకున్నా, బట్ నెక్స్ట్ డే స్కూల్ పోతుంది అని చెప్పి ఇంకా బాగా వద్దంటే ఇంకా అలా ఆగిపోయిందనమాట. కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అట్లా పడుకున్నాను. చాలా అలసిపోయినట్టు అనిపించింది, కొంచెం కాళ్ళ నొప్పులుగా అనిపిస్తే ఇంకా అట్లా పడుకున్నాను అనమాట. పడుకొని లెగిసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఫస్ట్ కిచెన్లో ఏమేమి చేయాలా అని చూస్తే ఏమీ లేవు ఇక్కడ, గ్రాసరీస్ ఏం లేవు. సరే తీసుకొచ్చుకోవడానికి బయటకు వెళ్దాం అనుకున్నాం. సో రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవి ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా మంచిగా అనిపించింది. ఇందులో మనకి ఈజీగా 1/2 లీటర్ పైన పాలు కాచుకోవచ్చు, అందులోనే తోడబెట్టుకోవచ్చు. బాగా అనిపించింది. రసము, పప్పు అలాంటివి కూడా మనం సర్వ్ చేయడానికి బాగుంటాయి. సో ఇవి చిమ్మిలుండలు అంటారు కదా, నువ్వులుండలు, చిమ్మిలి అంటారు కదా, అది పంచిపెట్టారనమాట. అలానే లడ్డు ఇంకా బూందీ. సో ఆ నువ్వులుండ నాకైతే బాగా నచ్చింది, నేను తిన్నా. ఎందుకంటే అందులో బెల్లం వేసి తొక్కి చేస్తారు కదా, హెల్త్కి మంచిది అన్నట్టు తిన్నా ఆడవాళ్ళ కోసం. అప్పట్లో చక్కగా ఇలాంటి సారా ఏమన్నా వస్తే ఇంట్లో ఒక ప్యాకెటే వస్తే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మాత్రం ఇది నాకు అది నాకు అని పంచుకునే వాళ్ళం. ఇప్పుడు అందరికీ చాలా వరకు ఇంట్రెస్ట్ పోయింది, వచ్చిన ఎవ్వరం పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాం. అండ్ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ తాగేసి మేము మోడ్రన్ సూపర్ మార్కెట్కి వచ్చేసాము. విజయవాడ వాళ్ళకైతే మోడ్రన్ సూపర్ మార్కెట్ బాగా తెలుసు, మనకి హైదరాబాద్లో రత్నదీప్ ఎలానో అలా ఇక్కడ మోడ్రన్ సూపర్ మార్కెట్. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి. ఎన్ని సూపర్ మార్కెట్స్ వచ్చినా మోడ్రన్ సూపర్ మార్కెట్ తర్వాతే ఏదైనా అనిపిస్తుంది విజయవాడలో నాకైతే. ఎందుకంటే క్వాలిటీ అన్నీ మసాలా దినుసుల దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర వరకు అన్నీ కూడా క్వాలిటీ మంచిగా అనిపిస్తాయి. మిగిలిన బ్రాండ్స్ అన్నీ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ అట్లా. సో ఇంక ఇక్కడ యాపిల్లో కూడా మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. సో నిన్న వీడియోలో నేను ఫ్రూట్ చూపించాను కదా, కాకా ఫ్రూట్, ఎవరో కమెంట్ చేశారు దాని ఫ్రూట్ పేరు, నాకైతే నోరు కూడా తిరగలేదు. చెర్రీ టొమాటోస్ ఇవన్నీ కనిపిస్తుంటే నాకు అన్నీ తీసుకోవాలనిపించింది, కానీ మేము ఇక్కడ ఉండేది లేదు, ఇక్కడ వండుకొని తినేది లేదు కాబట్టి కావాల్సినవి ఓన్లీ ఓట్స్ ఏదైతే డైట్లో తింటున్నానో అవి మాత్రమే చూసుకుంటున్నా. నాకు ఆఫ్లైన్లో ఇక్కడ బయట మోడ్రన్లో రోల్డ్ ఓట్స్ దొరకలేదు, నేను రోల్డ్ ఓట్స్ కోసం వెతుకుతున్నా, బట్ నాకు రోల్డ్ ఓట్స్ దొరకలేదన్నమాట. ఇంకా అందుకని ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసేసుకున్నాను. అందులో రాగి, బార్లీ, వీట్, ఓట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఆయిల్ సెర్చ్ చేస్తుంటే నాకు ఇక్కడ డిసానో ఆలివ్ ఆయిల్ కనిపించింది. సో చూస్తున్నా అనమాట. డిసానో ఆలివ్ ఆయిల్ నేను ఇంట్లో కూడా అదే యూజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా పీనట్ బటర్ కూడా ఉంది, బట్ నేను పీనట్ బటర్ అయితే తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నా, ఎందుకంటే డిసానో ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. పీనట్ బటర్ వచ్చేసి చాక్లెట్ది బాగుంది. సో మా ఇంట్లో బాటిల్ కూడా అయిపోయింది. నేను ఇంకా అలా వెతుకుతుంటే నాకు డిసానో బ్రాండ్వే అన్నీ కనిపించినాయి, హనీ అవన్నీ. సో ఇంకా నేను అవే యూజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా వాటిలోనే కొంచెం చిన్న సైజ్ తీసేసుకున్నాను అనమాట. హనీ ఒకటి, ఓట్స్ ఒక్కటి నాకు దొరకలేదు, ఉంటే బాగుండు అనిపించింది డిసానో రోల్డ్ ఓట్స్. నేను యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు అవి మంచిగా అనిపిస్తున్నాయి. ఇక్కడ హనీ విషయంలోకి వచ్చేస్తే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నాకు ఒకటి రా హనీ ఒకటి కనిపించింది, ఎంత థిక్గా ఉందంటే నాకు బాగా నచ్చింది, బట్ నాకు కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. సో అది ఆల్మోస్ట్ ఒక 1100-1200 నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, అంత కాస్ట్ అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. అది కూడా 1/2 లీటర్, 1 లీటర్ కూడా కాదు. ఇక్కడ నా పనిలో నేనుంటే హనీ పనిలో హనీ ఉందనమాట. స్లర్ప్ ఫామ్ వాళ్ళవి మిల్లెట్ నూడిల్స్ ఉంటే అవి తీసుకుందామనింది. ఇంతకుముందు అలానే తీసుకుంటే టేస్ట్ నచ్చక అస్సలు తినలేదు, బట్ వద్దని పెట్టేశానే కానీ మళ్ళీ తన కోసం తీసుకున్నా. ఇంకా డిసానో వాళ్ళవి పాస్తా అవి ఇవి కనిపిస్తే కొంతసేపు అలా చూస్తాం. రావడమే యాక్చువల్లీ లేట్గా వచ్చాము, పడుకొని లెగ్స్ వచ్చాము కదా, 8:30 అలా అవుతుంది టైము. ఇంకా ఫాస్ట్గా ఏమేం కావాలనేది తీసుకుని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. దీని కంటిన్యూషన్ వీడియో నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, నా Day 1 డైట్ ఇన్ విజయవాడ అని చెప్పి, అంటే ఫస్ట్ డే డైట్ అని చెప్పి, ఎందుకంటే బ్లోటింగ్ వచ్చింది కదా అలా. సో ఇంకా మిగిలినవి కంటిన్యూషన్ వీడియోస్ ఇప్పటి నుంచి షేర్ చేస్తాను. అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో